హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో విచారణలో ఉంటే సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. గత విచారణలో హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని వారు తెలిపారు. అయితే స్టే రాకపోతే పిటిషన్ వేస్తారా అని పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ తన పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా సాయుధ పోరాటం విరమించాలని క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు మల్లోజుల వెల్లడించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి ప్రగతి పదంలోకి దూసుకెళ్తుందని అన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏడాది వ్యవధిలోనే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అద్భుతంగా మెరుగైందని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్లో కేవలం 25% ఉన్న కెపాసిటీ వినియోగం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 79% చేరుకోవడం ప్లాంట్ పునర్జీవనానికి సంకేతంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్యటనను అక్కడి నుంచే ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. కురుపం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బెయిల్ తెచ్చుకున్న మిథున్ రెడ్డి అమెరికాకు వెళ్తున్నారు. బీజేపీ ఎంపీ పూరంధేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి వెళ్లే భారత్ పార్లమెంటు సభ్యుల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఐక్యరాజ్య సమైక్య జనరల్ అసెంబ్లీకి 80వ సెషన్ కు భారత పార్లమెంటేరియన్ల డెలిగేషన్ వెళ్లనుంది. అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్ లో ప్రారంభం కాబోతున్న ఈ సమావేశానికి దేశం తరపున 16 మంది ఎంపీలు వెళ్తున్నారు. టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేరు. కానీ వైసీపీ నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు. భారత జ్యుడిషియరీ చరిత్రలోనే బ్లాక్ డేగా ఈ సోమవారం నిలిచిపోతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణ జరుపుతున్న సమయంలో ఓ లాయర్ నేరుగా సిజేఐ గవాయ్పై దాడికి ప్రయత్నించారు. చెప్పును ఆయనపై విసిరారు. ఆ లాయర్ చేస్తున్న పని చూసి దిగ్భ్రాంతికి గురైన మిగతా లాయర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించింది. ఇలాంటి దాడులకు భయపడేది లేదని సిజేఐ గవాయ్ ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయని, నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తామని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాకు పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను ఆయన వెల్లడించారు. జన్సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని వెల్లడించారు. గత 3 సంవత్సరాలలో కంపెనీలకు లేదా వ్యక్తులకు లేదా పార్టీలకు ఇచ్చిన సలహాల ద్వారా 241 కోట్లు సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో దాదాపు 31 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు కూడా చెప్పారు. ఇది తన ఆదాయంలో 18% అని ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కు సెబాస్టియన్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆదివారం నాడు ఆయన నూతన మంత్రివర్గాన్ని నియమించారు. అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన 100వ సినిమాను ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కుబేరా, కూలీ వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి ఊపు మీదున్న ఆయన తన 100వ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను దాదాపుగా ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై 303 కోట్ల గ్రాస్ సాధించిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డును ఓజీ అధిగమించింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆయన నటించిన డూడ్, లైక్ ఈ నెల 17న రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఈ తరం హీరోల్లో నాని తర్వాత ఒకే రోజు 2 సినిమాలు విడుదల చేయనున్న హీరోగా ప్రదీప్ రంగనాథన్ రికార్డులకు ఎక్కనున్నాడు. గతంలో నాని, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు ఒకే రోజు అంటే 2015 మార్చి 21న థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో అసహనం ప్రదర్శించిన పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెను అధికారికంగా మందలించడంతో పాటు క్రమశిక్షణ రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ ను జోడించింది. ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాక్ మ్యాచ్లు ఇక ఉండవా అంటే ఆసియా కప్ వివాదం తర్వాత అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య ముగిసిన ఆసియా కప్ లో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆటగాళ్ల మధ్య ఘర్షణలు, ట్రోఫీ నిరాకరణ వంటివి జరిగాయి. ఈ విషయంపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ నడిచింది. ట్రోఫీ నిరాకరించడంపై క్రికెట్ పండితులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పెహల్గామ్ అటాక్ తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో క్రికెట్ మ్యాచ్లు కూడా కష్టమని అభిప్రాయం వినిపిస్తోంది.